హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే కంపెనీ యొక్క షేర్ చాలా షార్ట్ టర్మ్లోనే ఒక 20% పెరగడానికి ప్రాబబిలిటీ కనబడుతుంది. అండ్ అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే విధంగా కనబడుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈ స్టాక్ ఎలక్ట్రికల్ వెహికల్ మనం వాడాలి అంటే ఖచ్చితంగా ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అనేది అందులో ఉండాలి. సో ఈ మైక్రో క్యాప్ స్టాక్ యొక్క అనాలిసిస్ అనేది ఈ వీడియోలో మనం అబ్జర్వ్ చేద్దాం. అయితే ఇప్పుడున్న ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ కి అండ్ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఉండే డిఫరెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో ఎవరైనా సింపుల్ గా అర్థం చేసుకోగలిగింది ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్లో బ్యాటరీస్ యూస్ చేస్తారు అని. కానీ ప్రెసెంట్ మనం యూస్ చేసే ఇంజన్స్ కి చాలా ఎక్కువ పవర్ ఉంటుంది, కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి తక్కువ పవర్ ఉంటుంది. అండ్ అలాగే గోయింగ్ అహెడ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో మనం ఫాస్ట్ గా ట్రావెల్ అవ్వాలి అని అనుకుంటే మనం లైట్ వెయిట్ ప్రొడక్ట్స్ ని వాడాలన్నమాట. అండ్ అలాగే ఆటో కాంపోనెంట్స్ లోని ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లెస్ ఎనర్జీ కన్జంప్షన్ ఉండాలి. అప్పుడే మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ ని ఎఫెక్టివ్ గా వాడగలుగుతాము. అందుకే ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేసేటప్పుడు బ్యాటరీతో పాటు ఆటో యాన్సిలరీ ఐటమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే ఆటో యాన్సిలరీ కంపెనీ వచ్చేసి లూమాక్స్ ఇండస్ట్రీస్. నేను ఈ లూమాక్స్ ఇండస్ట్రీస్ యొక్క రీసెంట్ క్వార్టర్లీ రిపోర్ట్ వచ్చినప్పుడు ఈ కంపెనీ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన మిస్టర్ దీపక్ జైన్ గారి ఇంటర్వ్యూ ఒకటి చూశాను. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు ఆ కంపెనీ మేనేజ్మెంట్ కి దాని మీద ఉన్న హోప్స్ ఏంటి అండ్ అలాగే ఎంత స్ట్రాంగ్ గా ఆ కంపెనీ పర్ఫామ్ చేస్తుంది అనేది చాలా క్లియర్ గా అర్థమైంది. అందుకే నేను ఈ స్టాక్ లో నా ఓన్ మనీ అనేది ఇన్వెస్ట్ చేశాను. అయితే యాజ్ ఎ డిస్క్లైమర్, నేను ఈ స్టాక్ లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి మోస్ట్ ఆఫ్ మై స్టడీ అంతా కూడా మీకు పాజిటివ్ గా అనిపించవచ్చు. అయితే మీరు ఈ స్టాక్ ని కనుక బై చేయాలి అని అనుకుంటే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయండి, లేదా మీ ఫినాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయండి. అయితే గోయింగ్ బ్యాక్ టు ద వీడియో, లూమాక్స్ ఇండస్ట్రీస్ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన దీపక్ జైన్ గారి ఇంటర్వ్యూలో కొన్ని కీ పాయింట్స్ కనుక నేను మెన్షన్ చేస్తే, లూమాక్స్ ఇండస్ట్రీస్ కి 40 ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంది మారుతి కంపెనీతో. మారుతి వాళ్ళు ఫస్ట్ 800cc కార్స్ తయారు చేసి 40 ఇయర్స్ అవుతుంది. అండ్ అలాగే ఈ 40 ఇయర్స్ నుంచి కూడా ఆ మారుతి 800cc కార్స్ కి లైటింగ్ సప్లై చేస్తున్న కంపెనీ వచ్చేసి లూమాక్స్ ఇండస్ట్రీస్. అండ్ అలాగే రీసెంట్ గా మారుతి తీసుకొచ్చిన K10 లో కూడా లూమాక్స్ ఇండస్ట్రీస్ యొక్క లైటింగ్ నే యూస్ చేస్తూ ఉంటారు. అండ్ జస్ట్ మారుతి యొక్క వెహికల్స్ అనే కాదు, ఆటో యాన్సిలరీలో ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్ లో ఎర్లీ ఎంట్రెంట్ గా మనం లూమాక్స్ ఇండస్ట్రీస్ ని చెప్పుకోవచ్చు. సేఫ్టీని పెంచడం కోసం గవర్నమెంట్ రెగ్యులేషన్స్ లో 2-వీలర్ 4-వీలర్ అండ్ అలాగే హెవీ వెహికల్స్ యొక్క లైటింగ్ రిక్వైర్మెంట్స్ లో చాలా చేంజెస్ వచ్చాయి. ఈ చేంజెస్ అన్ని టెక్నికల్ గా లూమాక్స్ ఇండస్ట్రీస్ ముందు నుంచే అప్లై చేస్తూ ఉంది. అండ్ ప్రెసెంట్ లూమాక్స్ ఇండస్ట్రీస్ ఉన్న సేఫ్టీ, ఆస్థెటిక్స్ అండ్ అలాగే ఎఫిషియన్సీ ఏదైతే ఉందో అలాంటి టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ వేరే కంపెనీ ఏదైనా రీచ్ అవ్వాలి అంటే దాదాపుగా 3 సంవత్సరాలు పడుతుందంట. అండ్ ఈ కంపెనీలో ఒక సర్ప్రైజింగ్ విషయం ఏంటి అంటే, ఈ కంపెనీకి ఇప్పుడు వచ్చే రెవెన్యూస్ లో దాదాపుగా 30% రెవెన్యూ ఎలక్ట్రికల్ వెహికల్స్ నుంచే వస్తుంది. బట్ ఆల్రెడీ మార్కెట్ లో 30% ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయా? ఈవెన్ 1% కూడా లేవు. బట్ స్టిల్ ఈ కంపెనీ 30% ఆఫ్ ది రెవెన్యూ ఎలక్ట్రికల్ వెహికల్స్ నుంచే సంపాదిస్తుంది కాబట్టి దీన్ని మనం ఒక క్లియర్ ఎర్లీ ఎంట్రెంట్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ యొక్క రెవెన్యూ బ్రేకప్ మనం అబ్జర్వ్ చేస్తే M&M నుంచి 11% రెవెన్యూ వస్తుంది, టాటా మోటార్స్ నుంచి 10% రెవెన్యూ వస్తుంది. రీసెంట్ టైం ఫ్రేమ్ లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు M&M నుంచి చాలా హైబ్రిడ్ మోడల్స్ వచ్చాయి. అండ్ అలాగే టాటా మోటార్స్ లో మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ ఫాస్ట్ గ్రోయింగ్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ కంపెనీస్ నుంచే మెజర్ రెవెన్యూస్ రావడం ద్వారా ఎలక్ట్రికల్ వెహికల్స్ లూమాక్స్ ఇండస్ట్రీస్ యొక్క ప్రొడక్ట్స్ ని ఎలా వాడడం పెంచుతూ ఉన్నాయని చెప్పి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ అలాగే ఈ కంపెనీకి హోండా నుంచి 9% రెవెన్యూ, టీవీఎస్ నుంచి కూడా 3% రెవెన్యూ వస్తున్నాయి. అండ్ లూమాక్స్ ఇండస్ట్రీస్ ఆటో లైటింగ్ ఇండస్ట్రీలో ఒక ఇండస్ట్రీ లీడర్ స్టాక్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ వెహికల్స్ లో ఈవీ అడాప్షన్ వల్ల కన్వెన్షనల్ లైటింగ్ అంతా కూడా ఎల్ఈడి లైటింగ్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. అయితే లూమాక్స్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఈ ఎల్ఈడి లైటింగ్ లో ఒక ఇండస్ట్రీ లీడర్ గా ఉండడం వల్ల ఈ కంపెనీ యొక్క గ్రోత్ అనేది క్లియర్ విజిబిలిటీతో గ్రో అవుతూ ఉంది. ఈ కంపెనీ యొక్క సబ్సిడరీస్ ద్వారా లేదా లూమాక్స్ ఆటోటెక్ ద్వారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటో యాన్సిలరీస్ వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి ఆటో యాన్సిలరీస్ అన్ని వీళ్ళు డిఫరెంట్ సబ్సిడరీస్ ద్వారా తయారు చేస్తూ వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. సో లూమాక్స్ ఇండస్ట్రీస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం లూమాక్స్ ఇండస్ట్రీస్ కి 32 ప్లాంట్స్ ఉన్నాయి అండ్ 6 స్టేట్స్ లో ఉన్నాయి. కేవలం డొమెస్టిక్ కస్టమర్సే కాకుండా ఇంటర్నేషనల్ కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్స్ మీట్ అవడం కోసం ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ డిజైన్ సెంటర్ అనేది తైవాన్ అండ్ చెక్ రిపబ్లిక్ లో ఉన్నాయి. అండ్ లూమాక్స్ ఇండస్ట్రీస్ యొక్క కస్టమర్ బేస్ ని మనం అబ్జర్వ్ చేస్తే 2-వీలర్ లో హీరో, బజాజ్, యమహా, రాయల్ ఎన్ఫీల్డ్, మహేంద్ర, సుజుకి, టీవీఎస్ అండ్ అలాగే 4-వీలర్ లో మారుతి సుజుకి, టొయోటా, హుండాయ్, హోండా, రెనాల్ట్, నిసాన్, స్కోడా, టాటా, వోక్స్ వ్యాగన్ అండ్ కియా మోటార్స్. అండ్ కమర్షియల్ వెహికల్స్ లో టాటా, మహేంద్ర, ఫోర్స్, అశోక్ లేలాండ్, SML, సుజు, వోల్వో ఇలా
ఇండియాలో ఉన్న మేజర్ కస్టమర్స్ అందరు కూడా మనకి వెల్ బ్రాండెడ్ కంపెనీసే. అండ్ ఈవెన్ ట్రాక్టర్ అండ్ ఎక్స్పోర్ట్ సెక్టార్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని టాప్ కంపెనీస్ మనకు కనపడుతూ ఉన్నాయి. అండ్ హిస్టారికల్గా లూమాక్స్ ఇండస్ట్రీస్ యొక్క స్టార్టింగ్ స్టెప్స్ 1945లో స్టార్ట్ అయ్యాయి. అయితే లాస్ట్ 10 ఇయర్స్గా ఈ కంపెనీ యొక్క గ్రోత్ మనం అబ్జర్వ్ చేస్తే 2011లో హర్యానా, గుజరాత్ అండ్ కర్ణాటకలో 3 ప్లాంట్స్ ని సైమల్టేనియస్ గా స్టార్ట్ చేయడంతో పాటు పూణేలో ఒక R&D సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ 2016లో తైవాన్లో ఒక డిజైన్ సెంటర్ స్టార్ట్ చేశారు. అండ్ 2017లో ఫర్దర్ ఎక్స్పాన్షన్ కోసం సానన్ అనే ప్లేస్ లో న్యూ ఫెసిలిటీ స్టార్ట్ చేశారు. అండ్ 2019లో ఎలక్ట్రానిక్స్ ఫెసిలిటీ మనేసర్ అనే ప్లేస్ లో స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ నేను ఒక మేజర్ విషయం చెప్పడం మర్చిపోయాను. లూమాక్స్ ఇండస్ట్రీస్ 37.5% షేర్ హోల్డింగ్ లూమాక్స్ ఇండస్ట్రీస్ దగ్గర ఉంటే 37.5% షేర్ హోల్డింగ్ స్టాన్లీ ఎలక్ట్రిక్ కంపెనీ దగ్గర ఉంది. టోటల్ గా 75% షేర్ హోల్డింగ్ ఓనర్స్ దగ్గరే ఉన్నాయి. 37.5% లూమాక్స్ ఇండస్ట్రీస్ దగ్గర అండ్ 37.5 స్టాన్లీ ఎలక్ట్రిక్ దగ్గర. సో ఇది ఒక జపనీస్ కంపెనీ అండ్ టెక్నాలజీ వైజ్ గా జపనీస్ కంపెనీస్ ఎలా ఉంటాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ కంపెనీ 2020లో డిఫరెంట్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని స్టార్ట్ చేసుకుంది. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ అలాగే HVAC ప్యానల్స్ ని కూడా స్టార్ట్ చేసింది. అండ్ 2021లో చెక్ రిపబ్లిక్ లో ఒక డిజైన్ ఆఫీస్ ని కూడా స్టార్ట్ చేసింది. అండ్ 2022లో బావల్లో ఒక న్యూ ఎలక్ట్రానిక్ ఫెసిలిటీ అండ్ అలాగే సానన్ లో ఇంకొక ప్లాంట్ ని కూడా స్టార్ట్ చేసింది. సో ఇలా మనం అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ 3 ఇయర్స్ కి ఒక న్యూ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూనే ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క రెవెన్యూ మిక్స్ మనం అబ్జర్వ్ చేస్తే ప్యాసింజర్ వెహికల్స్ నుంచి 66% ఆఫ్ ది రెవెన్యూ వస్తుంది. 2 వీలర్స్ నుంచి 28% అండ్ అలాగే కమర్షియల్ వెహికల్స్ నుంచి 6% రెవెన్యూ జనరేట్ అవుతుంది. అయితే రీసెంట్ టైం ఫ్రేమ్ లో మనం ప్యాసింజర్స్ వెహికల్స్ యొక్క గ్రోత్ అనేది కొంచెం స్లోగా ఉంది. కమర్షియల్ వెహికల్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అందుకనే ఈ కంపెనీ యొక్క బేస్ లైన్ అనేది కొంతవరకు ఎఫెక్ట్ అయినట్టుగా మనకు కనపడుతూ ఉంది. బట్ ఎప్పుడైతే ఆటో సెక్టార్లో ఈ సెమీ కండక్టర్ యొక్క షార్టేజ్ అనేది తగ్గుతూ గ్రోత్లోకి వెళ్తూ ఉంటుందో అలాంటప్పుడు మనం లూమాక్స్ ఇండస్ట్రీలో చాలా మంచి గ్రోత్ని అబ్జర్వ్ చేస్తాం. అండ్ ఇప్పుడు లైటింగ్లో మనకి ఎల్ఈడి అండ్ కన్వెన్షనల్ ఉన్నాయి కదా. సో కన్వెన్షనల్ లైటింగ్ ద్వారా యాజ్ ఆఫ్ నో 65% రెవెన్యూ వస్తుంది అండ్ 36% రెవెన్యూ ఎల్ఈడి నుంచి వస్తుంది. అయితే గోయింగ్ అహెడ్ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ కూడా ఏంటి అంటే ఎల్ఈడి లైటింగ్ నుంచి మెజారిటీ రెవెన్యూ రావాలి. అంటే మెల్లగా ఎల్ఈడి రెవెన్యూ 36% నుంచి 40, 50, 60% కనుక ఇలా గ్రో అవుతూ ఉంది అంటే మనం లూమాక్స్ ఇండస్ట్రీస్ని హోల్డ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ స్పెషల్గా లైటింగ్లో కూడా ఫ్రంట్ లైటింగ్ నుంచి దాదాపుగా 66% రెవెన్యూ జనరేట్ చేస్తుంటే రియర్ లైటింగ్ నుంచి 24% అండ్ అదర్ ప్రొడక్ట్స్ ఇందాక చూసాం కదా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ లాంటివి కొన్ని చేయడం ద్వారా 10% ఆఫ్ ది రెవెన్యూ ఈ కంపెనీకి వస్తూ ఉంది. అండ్ టెక్నికల్గా ఈ కంపెనీ యొక్క గ్రోత్ని మనం రియర్ లైటింగ్ అండ్ అలాగే హెడ్ ల్యాంప్ లైటింగ్ విధంగా చూడొచ్చు అనమాట. సో రియర్ లైటింగ్ గురించి మాట్లాడుకుంటే 2014 నుంచి 16 మధ్యలో కార్ యొక్క ఆస్థెటిక్స్ బాగుండడం కోసం రియర్ ల్యాంప్ లేదా సైడ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎల్ఈడితో రీప్లేస్ చేస్తూ 2014-16 నుంచి చాలా మంచి మోడల్స్ వస్తూ ఉన్నాయన్నమాట. సో ఎయిదర్ సిగ్నేచర్ లైటింగ్ కోసం కానివ్వండి లేదా ఆస్థెటిక్స్ పర్పస్ కోసం కానివ్వండి ఈ ఎల్ఈడి లైట్స్ని ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటూ 2014-16 నుంచి ఈ లైట్స్ని ఎల్ఈడి లైట్స్తో రీప్లేస్ చేయడం స్టార్ట్ అయింది. అండ్ 2017లో నార్మల్ ఎల్ఈడి నుంచి ఫుల్ ఎల్ఈడి రియర్ ల్యాంప్స్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. అండ్ 2020 నుంచి ఇప్పటిదాకా కనుక మనం అబ్జర్వ్ చేస్తే కొంచెం ఇందులో యానిమేషన్ అండ్ అలాగే ఈ సైడ్ ఇండికేటర్స్ ఇవ్వడంలో ఒక ప్రోగ్రెసివ్ నేచర్ అండ్ కార్ని ఆన్ చేసినప్పుడు అండ్ ఆఫ్ చేసినప్పుడు ఒక సీక్వెన్స్ లైటింగ్ ఇవ్వడం ద్వారా కస్టమర్స్కి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని డిజైన్ చేస్తూ ఉన్నారు. కమింగ్ 2 to 3 ఇయర్స్లో ప్రెసిషన్ మైక్రో ఆప్టిక్స్ని యూజ్ చేస్తూ 3D ఎఫెక్ట్స్ వచ్చే విధంగా ఈ రియర్ లైట్స్ని యూజ్ చేయబోతున్నారు. అండ్ 2025 తర్వాత నుంచి ఓఎల్ఈడి లైట్స్ అల్ట్రా థిన్ అండ్ అలాగే హోమోజీనియస్ నేచర్తో ఆప్టికల్ ఎలిమెంట్స్ని డిజైన్ చేసి కమ్యూనికేషన్ బెటర్ చేయడం కోసం పర్సనలైజేషన్ అండ్ అలాగే యానిమేషన్ కూడా చేసే ప్లాన్లో ఉన్నారు. సో ఇప్పటిదాకా మనం రియర్ లైట్ యొక్క గ్రోత్ పాత్ని అబ్జర్వ్ చేసాం కదా. అదే ఒకవేళ మనం హెడ్ లైట్ యొక్క గ్రోత్ పాత్ని కనుక అబ్జర్వ్ చేస్తే 2014 కంటే ముందు ప్రొజెక్టర్ ల్యాంప్స్ని యూజ్ చేసేవాళ్ళు. సో ఈ హెడ్ లైటింగ్లో ఉన్న ప్రొజెక్టర్ ల్యాంప్స్ని 2014 నుంచి 17లో హాలోజన్ బల్బ్స్తో రీప్లేస్ చేయడం జరిగింది. అండ్ మెల్లిగా 2017 నుంచి ఈ హెడ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఎల్ఈడి ల్యాంప్స్ అడాప్షన్ అనేది స్టార్ట్ అయింది. 2019 నుంచి 21 మధ్యలో క్లియర్గా ఎల్ఈడి యొక్క హెడ్ ల్యాంప్స్ గ్రోత్ అనేది చాలా క్లియర్గా కనపడుతూ ఉంది. ఒక హైటెక్ లుక్ రావాలి అని అనుకుంటే ఎల్ఈడి ల్యాంప్స్ ఖచ్చితంగా పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. మనం 2022 నుంచి అబ్జర్వ్ చేసినా కూడా ఎల్ఈడి అనేది కంటిన్యూస్గా హాలోజన్ బల్బ్స్ని రీప్లేస్ చేస్తూనే ఉంటుంది. అండ్ గోయింగ్ అహెడ్ ఈ ఫ్రంట్ లైటింగ్లో డిఫరెన్సెస్ ఎలా రావచ్చు అంటే మనం ఎప్పుడైతే స్టీరింగ్ వేల్ యొక్క యాంగిల్ మారుస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగా లైటింగ్ చేంజ్ అయ్యే విధంగా కూడా ఫ్యూచర్ అడ్వాన్స్డ్ ఫంక్షనాలిటీ ఉంటుంది అన్న ఎక్స్పెక్టేషన్ ఉంది. అండ్ అలాగే అలాంటి సెన్సార్స్ని కూడా ఈ కంపెనీ తయారు చేస్తూనే ఉంది. అండ్ మెల్లిగా ఈ లైటింగ్ అనేది అడాప్టివ్ డ్రైవింగ్ బీమ్ లాగా లేదా మ్యాట్రిక్స్ హెడ్ ల్యాంప్స్ లాగా ఇండియన్ మార్కెట్స్లో
లోకి రాబోతున్నాయి అని చెప్పి లూమాక్స్ ఇండస్ట్రీస్ ఖచ్చితంగా బిలీవ్ చేస్తుంది అండ్ వీటికి సంబంధించిన టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ మీద వర్క్ చేస్తూ ఉంది. సో ఆబ్వియస్లీ గోయింగ్ అహెడ్ మనం ఒక ఎలక్ట్రికల్ వెహికల్ని లేదా హైబ్రిడ్ వెహికల్ని వాడబోతున్నాము అని అన్నప్పుడు కొన్ని సెలక్షన్ క్రైటీరియా అనేది మన మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. వాటిని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఒకటి ఆస్థెటిక్స్, కార్ ఎలా ఉంది అనేది కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అండ్ నెక్స్ట్ ఫ్యూయల్ కన్జంప్షన్ అండ్ మెయింటెనెన్స్. ఆబ్వియస్గా ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనకి కన్జంప్షన్ అంటే మనం పెట్టే మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి తక్కువ ఉండబోతున్నాయి. అందుకనే ఎలక్ట్రికల్ వెహికల్స్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, బట్ మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువగా ఉండొచ్చు. అండ్ డ్యూరబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఏవైతే కంపెనీస్ చాలా హై టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్తో హై డ్యూరబుల్ నేచర్ ఉండే ఆటో యాన్సిలరీస్ విత్ లెస్ ఎనర్జీ కన్జంప్షన్ ఉంటాయో అలాంటి కంపెనీస్ మనకి గ్రో అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. అందుకే టెక్నాలజికల్గా ఏవైతే కార్స్ బాగుంటాయో దాన్నే ఫ్యూచర్లో ఎక్కువగా కొంటూ ఉంటారు. అందుకనే వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ని మనం ఇప్పటి నుంచి బై చేసుకుంటూ ఉండొచ్చు. సో నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈ కంపెనీ యొక్క చైర్మన్ ఇంటర్వ్యూ నేను అబ్జర్వ్ చేసినప్పుడు వీళ్ళ యొక్క టెక్నాలజీ లెవెల్స్ని రీచ్ అవ్వడానికే వేరే కంపెనీస్కి 3 years టైం పడుతుంది అనే స్టేట్మెంట్ నాకు చాలా బాగా నచ్చి ఈ కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేసి ఉన్నాను. అయితే ఈ స్టాక్ని అనాలిసిస్ చేయడం కోసం ఈ బిజినెస్ అంతా కూడా నాకు క్లియర్గా మంచి గ్రోయింగ్ బిజినెస్ గానే కనిపించింది. అయితే ఈ స్టాక్ యొక్క ఫైనాన్షియల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ అండ్ వాల్యుయేషన్స్ని ఇప్పుడు ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఈ స్టాక్ యొక్క బిజినెస్ అంతా బాగున్నా కూడా ఈ ప్రైస్లో కొనడం ద్వారా మనం షార్ట్ టర్మ్లో ఎలాంటి ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ లాంగ్ టర్మ్లో ఎలాంటి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని తెలుసుకోవడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ అబ్జర్వ్ చేద్దాం. ఈ స్టాక్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ జస్ట్ 1734 crores, అంటే ఒక మైక్రో క్యాప్ కంపెనీగా మనకు కనపడుతూ ఉంది. ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా ఒక 10 years బ్యాక్ 862 crores రెవెన్యూ ఉన్న ఈ కంపెనీ యొక్క సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఈ రోజుకి 2117 crores మనకు కనపడుతుంది. ఒకప్పుడు 18 crores ప్రాఫిట్ ఉండేది, అది స్లోగా గ్రో అవుతూ యాజ్ ఆన్ డేట్ మనకు ఒక 35 to 70 crores ప్రాఫిట్ కనపడబోతుంది. అండ్ ఈ కంపెనీ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి 7% వరకు ఉన్నవి రీసెంట్ టైం ఫ్రేమ్లో మనకి 8% వరకు కనపడుతున్నాయి. అండ్ అలాగే దీపక్ జైన్ గారి ఇంటర్వ్యూ నేను అబ్జర్వ్ చేసినప్పుడు గోయింగ్ అహెడ్ 1 to 2 yearsలో ఈ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి 10% కంటే ఎక్కువ ఉంటాయి అని చెప్పి వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అండ్ రీసెంట్ క్యాపెక్స్ ప్లాన్స్ వల్ల లూమాక్స్ ఇండస్ట్రీలో కొంతవరకు డెట్ మనకు కనపడుతూ ఉంది. 2020-2021 టైంలో ఈ కంపెనీ యొక్క డెట్ అనేది ఆల్మోస్ట్ జీరో కన్వర్ట్ అయినా దాని తర్వాత 2022లో మళ్ళీ వీళ్ళు డెట్ అనేది తీసుకున్నారు. క్యాపెక్స్ ప్లాన్స్ కోసం ఈ డెట్ని తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. ఎవ్రీ ఇయర్ 80 to 90 crores ఎక్స్పాన్షన్ చేసే విధంగా ఈ కంపెనీ యొక్క క్యాపెక్స్ ప్లాన్స్ అనేవి వీళ్ళు డిజైన్ చేసుకున్నట్టుగా మిస్టర్ దీపక్ జైన్ గారు తన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అండ్ ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్లో ప్రమోటర్ 75% కాన్స్టెంట్గా ఉంది అండ్ పబ్లిక్ యొక్క షేర్ హోల్డింగ్ 23% దగ్గర ఆల్మోస్ట్ కాన్స్టెంట్గా అండ్ అలాగే ఎఫ్ఐఎస్ది కూడా కాన్స్టెంట్గా మనకు కనపడుతూ ఉంది. అండ్ లూమాక్స్ ఇండస్ట్రీస్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే డివిడెండ్స్. కార్పొరేట్ యాక్షన్స్లోకి వెళ్ళి డివిడెండ్స్ మీకు చూపిస్తే 2007 నుంచి ఈ కంపెనీ కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ డివిడెండ్ ఇస్తూ ఉంది. సో 2007, 8, 9 ఆ టైంలో దాదాపుగా ₹4 డివిడెండ్ ఇస్తున్న ఈ కంపెనీ ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే ₹13 వరకు డివిడెండ్ ఇస్తూ ఉంది. అంటే గత 10 సంవత్సరాల్లో ఈ కంపెనీ యొక్క డివిడెండ్ అనేది 3 రెట్లు పెరిగినట్టుగా మనకు కనపడుతూ ఉంది. అండ్ హిస్టారికల్గా ఈ కంపెనీ కొన్ని ఇయర్స్లో దాదాపుగా ₹23-35 వరకు కూడా డివిడెండ్ ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఒక 10 years తర్వాత అట్లీస్ట్ ఒక 5% వరకు మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద డివిడెండ్ ఎక్స్పెక్ట్ చేసుకునే విధంగా ఈ కంపెనీ గ్రో అవుతూ ఉంది. సో ఫైనాన్షియల్గా ఈ కంపెనీ మనకి స్ట్రాంగ్గా కనపడమే కాకుండా టెక్నికల్గా నేను అబ్జర్వ్ చేసినప్పుడు వీక్లీ చార్ట్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం అనేది కనపడుతూ ఉందన్నమాట. ఈ స్టాక్ యొక్క వీక్లీ చార్ట్లో ఒక డబుల్ బాటమ్ ఫార్మేషన్ జరిగి ఈ డబుల్ బాటమ్ నుంచి బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తూ ఇక్కడ మనకి కనపడుతూ ఉంది. సో ఈ లూమాక్స్ ఇండస్ట్రీస్లో ఈ డబుల్ బాటమ్ యొక్క సపోర్ట్ అనేది ఇప్పుడు 1746 దగ్గర ఉంది. సో ఈ స్టాక్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ 1746ని టచ్ అయ్యి మళ్ళీ తర్వాత రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ స్టాక్ని ఎవరైనా షార్ట్ టర్మ్లో యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ లెవెల్లో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ లూమాక్స్ ఇండస్ట్రీస్లో కనిపించింది కాబట్టి 2000 లెవెల్ దాటి పైకి వెళ్తుంటే అలాంటప్పుడు ఇమ్మీడియట్ టార్గెట్ మళ్ళీ ఒక ఆల్ టైమ్ హైని రీచ్ అయ్యే విధంగా మనకు కనపడుతుంది. సో ఈ లెవెల్స్ అబ్జర్వ్ చేస్తే మనకి 2400 దాకా మనకు కనపడుతూ ఉన్నాయి. సో 2000 దాటుతుంది అని అనుకుంటే ఈ స్టాక్ చాలా స్పీడ్గా 2400 లెవెల్ని కూడా రీచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఫైనాన్షియల్గా అండ్ అలాగే టెక్నికల్గా అబ్జర్వ్ చేశాం కదా, ఈ రెండింటి పరంగా ఈ కంపెనీ గ్రో అయ్యేటట్టే కనపడుతూ ఉంది. కానీ మరి ఈ ప్రైస్లో ఇప్పుడు వాల్యుయేషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనం ఒకసారి చూడాలి. సో ఈ లూమాక్స్ ఇండస్ట్రీస్ని దాని యొక్క పీర్స్తో మనం కంపేర్ చేస్తే మదర్సన్ సుమి, బాష్, మిండా ఇండస్ట్రీస్, వ్యాప్కో ఇండియా ఇలాంటి ఆటో యాన్సిలరీ కంపెనీస్ యొక్క
ప్రైస్ టు ఎర్నింగ్స్ దాదాపుగా 50 నుంచి 80 వరకు ఉన్నాయి. కానీ లూమాక్స్ ఇండస్ట్రీస్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ 20 వరకు మాత్రమే మనకు కనపడుతూ ఉంది. అయితే ఇలాగా తక్కువ ప్రైస్ టు ఎర్నింగ్స్ ఉండడానికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట. ఎందుకంటే ఈ కంపెనీ యొక్క డెట్ అనేది కంపేర్ టు అదర్ కంపెనీస్ కొంతవరకు ఎక్కువగా ఉంది. బట్ జనరల్గా డెట్ టు ఈక్విటీ లెస్ దెన్ 1 ఉంది అని అనుకుంటే ఆ కంపెనీ సేఫ్గా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. బట్ రిలేటివ్గా వేరే కంపెనీస్ కంటే కూడా ఎక్కువ డెట్ ఉంది కాబట్టి ఈ కంపెనీలో తక్కువ ప్రైస్ టు ఎర్నింగ్స్ మనం చూస్తూ ఉన్నాం. అండ్ అలాగే రిటర్న్ ఆన్ అసెట్స్ వైజ్ కూడా కొంతవరకు తక్కువ రిటర్న్స్ చూపిస్తూ ఉంది. అండ్ అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి ఇన్ లైన్ టు టాప్ కంపెనీస్ ఉన్నాయి. బట్ గోయింగ్ ఎహెడ్ మనం మదర్స్ అండ్ సుమి అండ్ బాష్లో ప్రైస్ టు ఎర్నింగ్స్ గ్రోత్ అనేది కొంచెం నెగిటివ్ కనపడుతున్నా కూడా లూమాక్స్ ఇండస్ట్రీస్లో వెరీ హై పాజిటివిటీతో మనకు కనపడుతూ ఉంది. అండ్ టెక్నికల్గా ఈ కంపెనీలో ఎన్నో డెవలప్మెంట్స్ ఉన్నా కూడా మనం ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి 7 to 8% మాత్రమే రికార్డ్ అవ్వడం చూస్తూ ఉన్నాం కదా. బట్ నేను దీపక్ జైన్ గారి ఇంటర్వ్యూ చూశాను కాబట్టి వాళ్ళు 10% కంటే ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్స్ ఫ్యూచర్లో వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ నమ్మకంతో నేను ఈ షేర్ని బై చేస్తూ ఉన్నాను. సో ఈ లూమాక్స్ ఇండస్ట్రీస్ని నేను హోల్డ్ చేసుకోవడం ద్వారా నా షార్ట్ టర్మ్లో ఒక 20% టార్గెట్స్ వస్తాయి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. లేకపోయినా కూడా లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోవడం ద్వారా దాదాపుగా 1% డివిడెండ్ ఈ కంపెనీ ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ గోయింగ్ అహెడ్ ఈ డివిడెండ్ అనేది పెరగడానికి కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇన్ ఫ్యూచర్ వీళ్ళు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ బెటర్ చేసుకున్నారు అని అంటే ఆబ్వియస్గా ఈ స్టాక్ నుంచి మనం ఒక మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అబ్జర్వ్ చేయొచ్చు. సో జనరల్గా మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నా కూడా ఏదైనా ఒక స్టాక్ యొక్క గ్రోత్తో పాటు దాని వాల్యుయేషన్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. యాక్చువల్గా లూమాక్స్ ఇండస్ట్రీస్ అనేది వెరీ హై గ్రోత్ కంపెనీ కాకపోయినా కూడా వాల్యుయేషన్స్ పరంగా అండర్ వాల్యుయేషన్లో ఉంది. హిస్టారికల్గా లూమాక్స్ ఇండస్ట్రీస్ యొక్క 10 years యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది 23 ఉంది. అండ్ అలాగే 5 years యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ కూడా 23.2 కనపడుతూ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ దీని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది 20 మాత్రమే రికార్డ్ చేస్తూ ఉంది. అండ్ రీసెంట్ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేవి కేవలం 35 crores మాత్రమే ఉన్నాయి. బట్ నెక్స్ట్ ఇయర్ దీని యొక్క ఎర్నింగ్స్ అనేది చాలా ఎక్కువ పెరగడానికి స్కోప్ కనపడుతుంది కాబట్టి ఈ స్టాక్ మనకి హెవీగా ఇంక్రీజ్ అవ్వడానికి పాసిబిలిటీస్ వాల్యుయేషన్స్ పరంగా నాకు కనపడుతూ ఉన్నాయన్నమాట. ప్యూర్గా ఎలక్ట్రిక్ వెహికల్ మీద కాన్సన్ట్రేట్ చేసే కంపెనీస్తో పోల్చుకుంటే దీని యొక్క గ్రోత్ అనేది స్లో ఉండొచ్చు. బట్ వాల్యుయేషన్స్ పరంగా రీరైటింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ స్టాక్ షార్ట్ టర్మ్లో గ్రో అవ్వడానికి పాసిబిలిటీ నాకు కనపడుతూ ఉంది. సో ఇలా నేను ఈ స్టాక్ని అనలైజ్ చేసి నా ఓన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇందులో నేను చేశాను. బట్ మీరు మీ ఓన్ మనీ పెట్టేటప్పుడు ఈ కంపెనీలో ఉన్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ని ఇంకొంతవరకు తెలుసుకుంటే మంచిది. సో ఇక్కడతో నేను లూమాక్స్ ఇండస్ట్రీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకున్న విషయాలన్నీ కంప్లీట్ అయ్యాయి. అయితే ఇక్కడ నుంచి ఈ వీడియోలో నా పెయిడ్ కోర్స్ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఒకవేళ మీకు యూట్యూబ్లో ఫ్రీ నాలెడ్జ్ కావాలి అని అనుకుంటే మీరు నెక్స్ట్ వీడియోకి వెళ్ళొచ్చు. అండ్ నా పెయిడ్ కోర్స్లో నేను ఎవ్రీ మంత్ నేను ఎస్ఐపి చేసే షేర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నేను షేర్ చేయబోతున్నాను. యూజువల్గా నేను స్మాల్ అండ్ మైక్రో క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. అందుకని స్మాల్ అండ్ మైక్రో క్యాప్ ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసి అండ్ అలాగే ఎవ్రీ మంత్ నేను ఏ స్టాక్లో పెడుతున్నాను, ఏ స్టాక్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాను అనేది నేను ఒక గ్రూప్ ద్వారా చెప్పడం జరుగుతుంది. సో ఈ గ్రూప్లో మీరు ఏం పొందుతారు అంటే స్మాల్ అండ్ మైక్రో క్యాప్ పోర్ట్ఫోలియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషనల్ కంటెంట్, అంటే నేను చదివే బుక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నేను సింప్లిఫైడ్ వర్షన్లో జస్ట్ 5 to 7 పేజెస్లో వచ్చేటట్టు దాని యొక్క కంక్లూజన్ని ఒక పీడిఎఫ్ లాగా చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే స్టాక్స్, నేను ఏ స్టాక్స్ని బై చేస్తున్నాను అనేది ఒక స్టాక్ పోర్ట్ఫోలియోలో ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు నేను బై చేసినప్పుడు దాంట్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ అలాగే నేను ఏదైనా ఒక స్టాక్ని కొన్నా లేకపోతే అమ్మినా ఎందుకు కొంటున్నాను లేదా ఎందుకు అమ్ముతున్నాను అనే ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో మీరు ఇప్పుడు యూట్యూబ్లో ఎలా అయితే చూస్తున్నారో అదేవిధంగా అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇన్ డెప్త్ అనాలిసిస్తో అందులో ఉంటుంది. సో ఇలా నేను ఇచ్చే సర్వీస్ యొక్క లైఫ్ టైం యాక్సెస్ కోసం 15,000 రూపీస్ ఫీ ఫిక్స్ చేశాను. బట్ సమ్హౌ యూట్యూబ్లో నాకు ఆల్రెడీ ముందు నుంచి సబ్స్క్రైబర్స్కి హెల్ప్ అవ్వడం కోసం దాన్ని డిసెంబర్ 2022లో కనుక మీరు బై చేస్తున్నారు అంటే 4,000 రూపీస్కే మీరు లైఫ్ టైం యాక్సెస్ పొందొచ్చు. బట్ అదే మీరు జనవరి 2023లో ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే 4,500 రూపీస్ అవుతుంది. ఎవ్రీ మంత్ ఈ జాయినింగ్ యొక్క ఫీ అనేది 500 రూపీస్ పెరుగుతూ 2024 రీచ్ అయ్యేసరికి 15,000 రూపీస్ టచ్ అవుతుంది. సో యాజ్ అన్ ఎర్లీ బర్డ్ డిసెంబర్ మంత్లో కనుక మీరు జాయిన్ అయినట్టయితే 4,000 రూపీస్కే లైఫ్ టైం యాక్సెస్. నేను స్మాల్ అండ్ మైక్రో క్యాప్లో ఎస్ఐపి చేస్తున్న షేర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇమ్మీడియట్గా కొనగానే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ వస్తుంది. అండ్ అలాగే దాని వెనకాల ఉన్న రీజనింగ్ ఏదైతే ఉందో అది మీకు తెలుగు స్టాక్ ఛానల్ యాప్లో అప్డేట్ ఇస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ప్లే స్టోర్లో తెలుగు స్టాక్ ఛానల్ యాప్ అని చెప్పి సెర్చ్ చేయడం ద్వారా మీకు ఇలాంటి లోగోతో ఒక యాప్ కనపడుతుంది.
ఉంటుంది. దాన్ని ఇన్‌స్టాల్ చేయడం ద్వారా అందులోని స్టోర్ సెక్షన్‌లో స్మాల్ అండ్ మైక్రో క్యాప్ పోర్ట్‌ఫోలియోని బై చేయడం ద్వారా ఈ లైఫ్ టైమ్ యాక్సెస్‌ని మీరు పొందొచ్చు. సో ఈ సర్వీస్ ద్వారా కేవలం నేను నా స్టాక్ పోర్ట్‌ఫోలియోని చెప్పడమే కాదు, ఎడ్యుకేషనల్ కంటెంట్‌తో పాటు ఈ స్టాక్స్‌ని నేను ఎందుకు కొంటున్నాను అండ్ అలాగే ఎందుకు అమ్ముతున్నాను, నా ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, షార్ట్ టర్మ్‌కి బై చేస్తున్నానా లేదా లాంగ్ టర్మ్‌కి బై చేస్తున్నానా అని క్లియర్‌గా వీడియో రూపంలో కూడా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.